తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆడ నీళ్లు లేవని చెప్పింది, ఆడ కడితే మీకు నీళ్లు రావని చెప్పింది, కానీ అనే విషయాన్ని మనం డిపిఆర్లోనే రాసాం. నెక్స్ట్ పేజ్. ఇక్కడ కూడా కొంచెం పెద్దగా రైట్. ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సిడబ్ల్యూసి has cautioned that the net water availability of 165 TMC may reduce further by 63 TMC in case of full utilization of its share by the upstream state. In the scenario, the maximum quantity which can be delivered will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. Therefore, in case and రాష్ట్రం అంటే మన డిపిఆర్లోనే ఏం రాసినాం? ఇఫ్ వీఆర్ రాంగ్, కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. ఆ డిపిఆర్లోనే రాసినాం. మీరే మార్చమని చెప్పిండ్రు, మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు. మరి అక్కడ రేపు 130 కాదు 67 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా. నథింగ్ ఈజ్ సీక్రెట్. ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం డిపిఆర్. చాలా స్పష్టంగా రాసినాం. ఇదంతా కూడా అందులో మెన్షన్ చేసినాం. నెక్స్ట్ సెకండ్ అట్ సైడ్ పేజ్ చూపినాను. దిస్ వన్. ఇదంతా కూడా కాళేశ్వరం డిపిఆర్లో మీరు చూడొచ్చు. కింద ఒక్కొక్కసారి చూపిస్తే వాల్యూమ్ 1 ఇక్కడ వాల్యూమ్ 5 చాప్టర్ 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పేజ్ 1 to 5. ఇది డిపిఆర్లో ఉంటుంది. ఇది ఓపెన్ వెబ్సైట్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది డిపిఆర్, ఇట్స్ ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్. మనం ఈ డిపిఆర్లో కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఫార్ములేటెడ్ Annaram and Sundilla barrages in addition to Medigadda barrage for the purpose of lifting required quantum of water from Godavari river and to link to Sripada Ellampalli project, subsequently diverting the water to Midmane reservoir and other reservoirs. ఇంత స్పష్టంగా ఆడ నీళ్లు లేవని చెప్పిండ్రు, ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పిండ్రు. అందువల్ల మేము మార్చినాం. మీరే చెప్పిండ్రు అక్కడ 130 కూడా రావు నీళ్ళని. అందువల్ల మేము ఇట్లా మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నాము అని డిపిఆర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. వేర్ ఈజ్ సీక్రెట్ ఇన్లా? ఈజ్ ఇట్ నాట్ సిన్సియర్? ఈజ్ ఇట్ నాట్ హానెస్ట్? మీరు సిన్సియర్ లేరు, హానెస్ట్ లేరు అంటే వీఆర్ ఓపెన్, వీఆర్ వెరీ మచ్ సిన్సియర్, వీఆర్ వెరీ మచ్ హానెస్ట్ టు గివ్ వాటర్ టు ద ఫార్మర్స్. నెక్స్ట్. ఇవి పర్మిషన్స్. మరి నిజంగా నీళ్లు మనం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం. ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పినాం. చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో హైడ్రాలజీ 30/10/2017, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ 3/11/2017, కన్స్ట్రక్షన్ మెషినరీ 24 నవంబర్ 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 11 మే 2018, కాస్ట్ అప్రైజల్ 1 మే 2018, సెంట్రల్ సాయిల్స్ 21 మే 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 24 నవంబర్ 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ 21 నవంబర్ 2017, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ 30 జనవరి 2023, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 14 జూన్ 2018. ఇన్ని 11 అనుమతులు మనం సాధించాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు, ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. సో నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంటే ఎవరిని తప్పుపడుతుంది కమిషన్? కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతుందా? సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపడుతుందా? ఎవరిని తప్పుపడుతున్నారు? బ్యూరోక్రాట్లను తప్పుపడుతున్నారా? అంటే రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పు పట్టుకుంటూ పోతే ఎవరి పరువు పోతుంది రేపు? ఇంతకంటే ఫ్యాక్ట్స్ ఏం కావాలి? మేము సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలు చూపించాను, ఉమాభారతి రాసిన లేఖ చూపించాను, మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాళేశ్వరం డిపిఆర్ చూసాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అంత స్పష్టంగా ఉన్నాయి. వేర్ ఈస్ ద ఫాల్ట్? ఎక్కడ డిస్హానెస్ట్ ఉంది? ఎక్కడ ఇన్సిన్సియర్ ఉన్నాము? ఈజ్ ఇట్ నాట్ ఓపెన్? ఇంత స్పష్టంగా కూడా మనం చెప్పాం. నెక్స్ట్. నౌ ఇది ఫస్ట్ టాపిక్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ టాపిక్. అంటే ఫస్ట్ టాపిక్ ఏంది? మీరు తమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకు మార్చడంలో సిన్సియారిటీ లేదు అంటే
what is our sincerity, what is our honesty, I have shown. Now coming to the second topic. ఇది మేడిగడ్డ బ్యారేజ్ను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు. మీరు చాలా నిన్న చూసుంటారు. నిపుణుల కమిటీ వ్యతిరేకించింది, నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపట్టారు, నిపుణుల కమిటీ నివేదికను పక్కదో పట్టించారు అని పదే పదే చెప్పారు. ఇప్పుడు నేను చూపించే నిజాలు, నేను చూపించే డాక్యుమెంట్ చూపిస్తే మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎడబెట్టుకుంటారో నాకైతే తెలియదు. ఇది దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో. ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇవాళ మీ ముందు పెడతాను. చిన్నగా జయబాబు. సో మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేశారు. దాని మీద దిస్ ఇస్ ద రిపోర్ట్, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఫుల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో అసలు ఏం అడిగింది మనము, మేము చెప్పడం కదా, వాళ్ళే చెప్పిండ్రు. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ the irrigation department to explore the possibilities of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin and to examine whether 160 TMC of water can be directly lifted and taken to Mid-Maner reservoir. మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నేరుగా 160 TMCల నీళ్లను మిడ్-మానేర్ తీసుకుపోవచ్చా అనే అంశాన్ని పరిశీలించమని చెప్పారు అనేది క్లియర్గా రిపోర్ట్లో రాశారు. కింద నెక్స్ట్ పారాగ్రాఫ్, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రొసీడ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విడ్త్ ఆఫ్ గోదావరి రివర్. యాజ్ పర్ టోపో స్టడీ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ద బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ అబౌట్ 105 meters వితౌట్ సబ్మర్జింగ్ పట్టా ల్యాండ్స్ ఇన్ మహారాష్ట్ర. అంటే ఏం రాసిండ్రు, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసిండ్రా. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్. ఇది మొదటి రిపోర్ట్. ఇది నెక్స్ట్ పేరా స్లైడ్. దాంట్లో ఏం రాసిండ్రు అదే రిపోర్ట్లో, ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్ ఏరియా, Tadicherla coal black and Singareni open cast mines. Due to the presence of coal belt area in the alignment, execution of either tunnels or gravity canals may not be possible. ఏది పాసిబుల్ కాదన్నారు, మేడిగడ్డ కట్టొచ్చు అని చెప్పిండ్రు. సెకండ్ వస్తే ఏమన్నారు, మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్-మానేర్కు తీసుకుపోవడానికి మధ్యలో సింగరేణి ఉంది, కోల్ బెల్ట్ ఉంది, ఆ టనల్ నిలబడవు, ఇది సాధ్యం కాదు అని చెప్పిండ్రు. సాధ్యం కాదన్నది ఏంటిది, మేడిగడ్డ టు మిడ్-మానేర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు. ముందు పారాగ్రాఫ్లో ఏమన్నారు, మేడిగడ్డ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చెప్పారు. నెక్స్ట్ అయితే ఈ రిటైర్డ్ ఇంజనీర్లను, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని కమిషన్ కూడా పిలిచింది. మీరు ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏందని జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిచింది. ఎక్స్పర్ట్స్ కమిటీ ముందుకు పోయి వాళ్ళు నిజాలు చెప్పారు. చెప్పడమే కాదు, వ్రాతపూర్వకంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ ఇన్ అన్ అఫిడవిట్ టు ద కమిషన్. నేను కమిషన్కి ఒక లెటర్ పెట్టినా, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది, ఐ వాంట్ ద కాపీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ అని అడిగాను. దాని మీద నాకు రిప్లై, సెక్రటరీ ఫ్రమ్ హానరబుల్ ఘోష్ కమిషన్ టు మిస్టర్ హరీష్ రావు. ఏం రాసిందనలా, దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు యువర్ లేటర్ dated nil requesting to furnish a copy of affidavit submitted by the committee of retired engineers constituted under GO number so and so. మీరు ఆ కాపీ అడిగినరు, నేను పంపిస్తున్నా అని రాసింది. యాజ్ డైరెక్టెడ్ బై హానరబుల్ జస్టిస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఐఎమ్ హియర్ విత్ ఎన్క్లోజింగ్ కాపీ ఆఫ్ ద నోట్ సబ్మిటెడ్ బై ద members of the said committee to the honorable justice along with the copy of their report. మీకు ఆ కాపీ ఇస్తున్నా అని సంతకంతో 6 జూన్ 2025 నాడు ఐ గాట్ ద కాపీ. నెక్స్ట్, దిస్ ఇస్ ద లెటర్. చూసిండ్రా పైన, దాని మీద ఆఫీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ 25/6/2024 స్టాంప్ కూడా ఉన్నది.